వెల్కమ్ టు స్టార్ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం తహసీల్దార్ గోపాలకృష్ణ తహసీల్దార్కు ఆఫీస్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మధ్య సిమెంట్ గోడ కట్టడం జరిగింది. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య దీన్ని ప్రస్తావిస్తూ అసలు ఈ గోడ కట్టడానికి కారణం తనకు బోధపడడం లేదని, కాంపౌండ్లో ఉన్న అన్ని కార్యాలయాలకు ఒకటే దారని, ఇప్పుడు ఇక్కడున్నటువంటి కార్యాలయాల దారులను మూసివేసి ఒక్కొక్క కార్యాలయానికి ఒక్కొక్క దారిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటని సంజీవయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎందుకు సపరేట్ ఎందుకు నింపకూడదు? ఎవరు మీ ప్లాన్ ఉందా మీకు? మీ ప్రెమిసెస్కి ప్లాన్ ఏది? ఈ ప్రెమిసెస్ అందరికి ఏది సాధ్యం? ఏం సాధ్యం? డ్యూటీ నిజంగా పిల్లలే నీకు సాధ్యం అంటావు? ఎక్కడ చూసావు నువ్వు? తెలుపుని చూసావా? ఏ పేరు పేరు చైతన్య? నీకు అలవాటు చేస్తారు. ఇష్టానుసారం మీ ఇష్టానుసారం చేస్తాను. అసలే కాదు, ప్రభుత్వ ఆస్తులను కూడా మేము ఇష్టానుసారం మా ఇష్టం చేస్తాం అన్నట్టుగా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది మంచిది కాదు. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. అసలుకి ఈ ప్రెమిసెస్లో ఈ బిల్డింగ్స్ అన్నిటికీ ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఈ పాత తహసీల్దార్ కార్యాలయం ఎన్ని సెంట్లు ఉంది, దీంట్లో ఎవరెవరికి హక్కు ఉంది, వాళ్ళందరికి కూడా వే ఎట్టుంది, దీంతా కలెక్టర్ గారు దయచేసి కలెక్టర్ గారు జేసీ గారు దీనంతా పరిశీలన చేయాలి, మ్యాప్ చేయాలి, తయారు చేయాలి. ఎవరెవరికి ఏమి ఇచ్చారో ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్ ఇక్కడ కట్టారంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ లేనిదే కట్టుంటారు. కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ స్థలం ఎంత ఇచ్చారు, దానికి వే ఏ విధంగా చూపెట్టారు. పక్కన జైలుకి నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మొన్నటి వరకు. ఇక్కడ దీన్ని ఒక మోడల్ ఆఫీస్ కార్యాలయం చేయాలని ఆర్డీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలని, సబ్ జైలు స్థలం ఏదైనా ఉందో ఆ సబ్ జైలు స్థలాన్ని కూడా ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా పంపించాం. ఆర్డీఓ గారు ఇక్కడ సరోజిని గారు ఉన్నారు, అప్పుడే పంపించాం. వెంకటరమణారెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పాం. వాళ్ళు ఇవ్వనన్నారు. ఎవరు? సబ్ జైలు వాళ్ళు ఇవ్వనన్నారు. వాళ్ళకు ఒక ప్రపోజల్ పెట్టాం. ఇది టౌన్లో ఉండిపోయింది, ఇది ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకోవాలి. మీరు మన్నార్పల్లి ఏరియాలో కానీ మన్నార్పల్లి దాటిన తర్వాత కానీ ఒక టౌన్కి అవుట్స్కట్స్లో ఎక్కడైనా ఈ స్థలము ఒక అరెకరం ఎంత ఉంది మీకు? 6 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళుకోండి, మీరంతా మీరు విజిట్స్ తీసుకోండి కావాలంటే. వెనక అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వాళ్ళదే. ఎంపీడీఓ ఆఫీస్ కవతలు ఉండే స్థలము సబ్ జైలుకి సంబంధించింది, రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ స్థలం బదులు మీరు బయట వెళ్ళి తీసుకోండి, ఒక మంచి జైలు కాంపౌండ్ కట్టుకోవచ్చు. జైలు కాంప్లెక్స్ సబ్ జైలు కాంప్లెక్స్. ఇప్పుడు సబ్ జైలు కూడా ఇక్కడ లేదు, గూడూరులోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇక్కడ కట్టుకోవాలంటే మనం అధునాతన వస్తువులతో కడదామని ప్రపోజల్ పంపించాం. అయితే వాళ్ళు దాన్ని కూడా ఒప్పుకోవాలి. అది ప్రాసెస్ జరుగుతుంది, ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది. మరి ఇంత జరుగుతావంటే ఆర్డీఓ ఆఫీస్ కట్టుకోవాలి, ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం కట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టినాము? టెంపరీగా దాంట్లో పెట్టినాం, టెంపరీగా సొసైటీ బిల్డింగ్లో పెట్టినాం. దాన్ని కూడా ఇక్కడ కట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి తీసేసి ఏ విధంగా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలో ఒక ఆలోచన చేస్తుంటే, ఆ ఆలోచన చేయకుండా తహసీల్దార్ గారు ఆయన ఒక రూమ్ అంటే అది రేపో మాపు కట్టేయాలి. దాన్ని ఇక్కడ గతంలో 50 లక్షలు శాంక్షన్ చేయించా తహసీల్దార్ కార్యాలయానికి. చక్రధర్ బాబు గారు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు చేసాం. మళ్ళీ జిల్లా మారిన తర్వాత కాస్త అది వెనకబడింది. రేపొద్దునైనా ఇది కొట్టేయాల్సిందే, అది కొట్టేయాల్సిందే. ఆయన ఉండడానికి ఒక రాజమహల్ లాగా చేసుకున్నాడు. ఓకే, దానికి మేము కాదను. డెకరం ఉండాల్సిందే, తహసీల్దార్ ఆఫీసు బాగుండాల్సిందే, మేము కూడా సంతోషిస్తాం. కానీ
ఇతర అధికారులకి ఆటంకం కలిగించే అధికారం మీకు ఎవరిచ్చారు? మీలాంటి అధికారే. మీరు మండల ఆఫీసరే, ఎంపీడీ కూడా మండల ఆఫీసరే, మండల అధికారి ఆయన కూడా. ఆయన కార్యాలయానికి మూసేసి దోవ ఎవరికి ఇచ్చారు? కాబట్టి ఇది అప్రజాస్వామికం, ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఆఫీసులు కూడా మూత పెడతానంటే ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తామంటే మేము ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తాం, ఇష్టానుసారం యూజ్ చేస్తామని అధికారులకి అలసత్వం వచ్చి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనైనా కలెక్టర్ గారు, జేసీ గారు ఇద్దరు కూడా చర్య తీసుకోవాలి, ఆర్డీఓ గారు చర్య తీసుకోవాలి. వెంటనే ఈ గోడ తొలగించుకోకపోతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రజా పోరాటం జరుగుతుంది. ఈ ఆఫీస్కి దోవ ఎక్కడి నుంచో ఆర్డీఓ గారు చూపించాలి, కలెక్టర్ గారు చూపించాలి. సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఎలా?